సార్ మీరు చంద్రబాబు సారథ్యంలో పనిచేశారు, రేవంత్ రెడ్డి సారథ్యంలో ముందుకెళ్తున్నారు ప్రస్తుతం అయితే. అంటే వీళ్ళిద్దరిలో మీరు గమనించిన గొప్ప లక్షణాలు గానీ, లేదంటే ఈ నెగెటివ్ అరే ఇది నాయకుడు కాదు, వాళ్ళకి అలా ఉండకుండా ఉండాల్సింది అని మీరు గమనించి, ఎందుకంటే మీరిద్దరిని చాలా దగ్గర నుంచి చూశారు కదా, చాలా క్లోజ్‌గా. అంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి హార్డ్ వర్కరు, బాగా కష్టపడతాడు, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఏదన్నా ఒక విషయాన్ని కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా కష్టపడే గుణం ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, పరిపాలన అవగాహన చేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి కొంత దూకుడు స్వభావంతో అప్పుడప్పుడు అంటే అప్పటికప్పుడు ఒకటి రెండు నిర్ణయాలు తీసుకునే గుణం కూడా ఉంది. అది చంద్రబాబు దగ్గర లేదు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత టెంప్ట్ అయ్యే విషయంలో కానీ నిర్ణయాలు అప్పుడప్పుడు కొన్ని స్పీడ్గా తీసుకునే కొంత స్వభావం ఉంది రేవంత్ రెడ్డి గారిది. చంద్రబాబు చాలా ఆలోచించి చేసి నిర్ణయం తీసుకుంటుండే. కానీ ఇద్దరు కూడా మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్లు, మంచి ఆలోచనతో ముందుకెళ్లే పరిస్థితి, ధైర్యంతో ముందుకెళ్లే పరిస్థితులలో నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి లక్షణాలతోటి ముందుకెళ్తున్నారు. సార్ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు అంటే మీరు మీ బాగా సన్నిహిత వాళ్ళే ఉన్నారు, ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు. రెండు రాష్ట్రాలు ఎలా ఉండబోతాయి అంటారు తర్వాత రాబోయే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళలో? రెండు రాష్ట్రాలంటే ఒకటి రెండు సమస్యలు తప్ప ఎవరిది వాళ్ళు అయిపోయినారు. మనం ఉమ్మడి రాజధాని కూడా పూర్తి అయిపోయింది. ఈ నదీ జలాలు ఇవన్నీ కూడా అయిపోయినాయి అనుకో, ఎవరు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది. మనం కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటున్నాం, వాళ్ళు తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాజకీయంగా చూసినట్టయితే మేము కాంగ్రెస్లో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కు వ్యతిరేకమైన కూటమిలో ఉన్నాం. అక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజకీయాలల్లో దేనిది దానికే లెక్కేసుకొని పోయేది. కాకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు గారు దగ్గర రేవంత్ రెడ్డి గారు పనిచేసి ఆయనతో కొంత సాన్నిధ్యం ఉంది కాబట్టి ఏదైనా ఒక ఇష్యూ ఉంటే పాజిటివ్గా ఇద్దరు ఆలోచించి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అదైతే ఒక బెనిఫిట్ ఉంటుంది. రెండు రాష్ట్రాలు కూడా చాలా శుభపరిణామం సార్. అలా వెళ్తే చాలా సమస్యలు కూడా పరిష్కారం. ఇద్దరు గత 20-25 ఏళ్ళ నుంచి కలిసి పని చేసిండ్రు కాబట్టి ఏదన్నా ఉన్నప్పుడు సరే ఆయన ప్రయోజనాలు ఆయన కాపాడుకుంటాడు, ఈయన ప్రయోజనాలు ఈయన కాపాడుకున్నా కూడా రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరు కూడా ఒక అవగాహనతోటి మంచి అండర్స్టాండింగ్ తోటి పోయే అవకాశం ఉంటుంది.